విశ్వాసానికి మరో రూపం ఏదైనా ఉంది అంటే అది పెంపుడు శునకం మాత్రమే. అందుకే దాన్ని వారు కుక్కలా చూడలేదు, తమ ఇంట్లో ఒక మనిషిలా చూశారు, ప్రాణంగా పెంచుకున్నారు. అందుకేనేమో వారి పట్ల ఎంతో విశ్వాసంగా మెలిగిన ఆ శునకం అనారోగ్యంతో మరణిస్తే ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. కుటుంబంలో సభ్యుడితో సమానంగా చూసుకున్న పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైతే లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. మరణించిన తర్వాత ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి దానిపై ఉన్న ప్రేమతో ఏకంగా సమాధి కూడా కట్టించారు. ఈ అరుదైన హృదయాన్ని హత్తుకునే సంఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. చిత్తూరులోని సిద్ధార్థ నగర్కు చెందిన డాక్టర్ సుదర్శన్ దంపతులు సుమారు 10 సంవత్సరాల క్రితం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఒక శునకాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. దానికి బాక్సీ రాట్ వీలర్ అని పేరు పెట్టి కుటుంబంలో ఒకరిగా పెంచుకున్నారు. అది వారితో అల్లారు ముద్దుగా పెరిగింది. ఎంతలా అంటే దాన్ని విడిచి ఉండలేకపోయేంత. ఇక యజమాని తనపై చూపిస్తున్న ప్రేమానురాగాలకు ఆ శునకం విశ్వాసాన్ని ప్రదర్శించేది. పగలు రాత్రి తేడా లేకుండా ఇంటికి కాపలా కాస్తూ ఉండేది. గతంలో 2 సార్లు ఇంట్లో జరగబోయిన చోరీలను సమర్థవంతంగా అడ్డుకుంది ఈ బాక్సీ రాట్ వీలర్. ఇక దాని దెబ్బకు దొంగలు పారిపోయేవాడు. దీంతో ఆ శునకంపై ఇంకా వాళ్లకు ప్రేమ పెరిగింది. ఇటీవల వయోభారం కారణంగా బాక్సీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ కుటుంబం తలడిల్లిపోయింది. దాని వైద్యం కోసం సుదర్శన్ కుటుంబం ఏమాత్రం వెనకాడకుండా చెన్నై, బెంగళూరులోనే ఇలా పెద్ద పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఇందుకోసం సుమారు 7 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. అయితే వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరికి బాక్సీ కన్నుమూసింది.